గరికిపాటి గారికి క్షమాపణ చెప్పమని చాలా మంది అడుగుతున్నారు. చెప్పు. 2006లో తిడతాను, 2027లో తిడతాను, 2028, 2030 ఆయన చచ్చినంత వరకు తిడుతూనే ఉంటాను. నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా ఎంత మదం. కట్ చేస్తే కేవలం 24 గంటల్లోనే నా అన్వేషణ యూట్యూబ్ ఛానల్ని దాదాపుగా లక్షల సంఖ్యలో ఫాలోవర్స్ అన్ఫాలో చేశారు. దీన్ని ఏమైందయ్యా? పేకు దించారా, తీయటం మర్చిపోయారు. అయిందా? బాగైందా? అన్వేష్ అయితే దిగొచ్చాడు. నెటిజన్ల దెబ్బకి ఏకంగా క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. తప్పు జరుగుతుంది కాబట్టి క్షమాపణ కోరుకుంటాను. అదే తప్పని ఒప్పుకుంటున్నాను కదా. ఆంధ్రప్రదేశ్ లోనే కాదు, ఇండియా, శ్రీలంక, మలేషియా, సింగపూర్, బర్మా దేశాల్లో అన్ని భాషల్లో నాకు నచ్చని ఒకే ఒక్క మాట,